ప్రెసిడెంట్ స్పీచ్. నిన్న కర్ణాటక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, కర్ణాటక చలనచిత్ర కళావిధార సంఘ బిల్డింగ్ ఓపెనింగ్ వెళ్ళడం జరిగింది అంబరీష్ గారి నేతృత్వంలో. అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. వారు ఆ భవనం చూసిన తర్వాత మనస్ఫూర్తిగా మా వైపు చూసి ఇటువంటి భవనం ఒకటి ఖచ్చితంగా రావాలి హైదరాబాద్కి మాకి అని ఎంతో ఆప్యాయతగా ఆతృతగా వారు చెప్పడం జరిగింది. అంతేకాదు మేము అప్రోచ్ అయిన మొదటి వ్యక్తి వారు వెంటనే చెప్పడమే కాకుండా మీకు ఎలాంటి సహకారం చేస్తామని జరిగింది. వారికి ధన్యవాదాలు. ఖచ్చితంగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది చిరంజీవి గారు, మనందరి కోరిక నెరవేరుతుంది. అయితే మరొక్కసారి సూపర్ స్టార్ మహేష్ బాబుని అప్రోచ్ అవ్వడం, నేను నమ్రత గారితో ఫాలోఅప్ చేయడం, వీళ్ళు వెళ్ళి మళ్ళీ మహేష్ గారిని ఒకసారి కలవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ దంపతులు కూడా వెంటనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సిల్వర్ జూబ్లీలో ఒక భవనం అవసరం, ఖచ్చితంగా మా వంతు పూర్తి సహకారం చేస్తాం. అదేవిధంగా అమెరికాలో ఒక ప్రోగ్రామ్కి మీరు ప్లాన్ చేసుకోండి, మా వంతు సహకారం పూర్తిగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో దాని ఫాలోఅప్లో ఉన్నాం. ప్రస్తుతం ఈ రెండు వేరు వేరు ప్రోగ్రామ్స్గా తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ మెగాస్టార్ గారి ప్రోగ్రామ్ ప్రెస్ మీట్గా ఇది చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఆ యొక్క డేట్స్ కానీ ఇక్కడ ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆ డేట్స్ వాటి యొక్క వివరాలు కూడా మరొక ప్రెస్ మీట్లో సెపరేట్గా మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా బాలయ్య బాబు ఎప్పుడూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ కళాకారులకు కానీ ఎటువంటి సేవా కార్యక్రమానికి కానీ ఇంక్లూడింగ్ క్యాన్సర్తో సహా ఎప్పుడు సపోర్ట్ ఉంటాడు ఆయన. అడగంగానే మీరు చెప్పండి దుబాయ్ రావాలా ఆస్ట్రేలియా రావాలా నేను వస్తున్నానని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందు ఉంటాయి, అవన్నీ అధ్యక్షులు వారు అనౌన్స్ చేస్తారు. అదేవిధంగా నాగార్జున గారు మేము ఇక్కడ లోకల్గా ఒక ప్రోగ్రామ్కి రండి అంటే కాదు, ఎక్కడన్నా ఎనీ కంట్రీ ఐఎమ్ రెడీ టు కమ్ ఆల్సో అని చెప్పడం జరిగింది. ఇంతే కాకుండా యంగ్ హీరోస్ అందరూ కూడా వారి వంతు కోఆపరేషన్ పూర్తిగా మాకు వాళ్ళ సహకారం ఉంది. ఈ యొక్క కార్యక్రమం మనందరిది, ప్రతి హీరో కూడా ప్రతి ఆర్టిస్టు కూడా ఇది మన కార్యక్రమం, మన సొంత భవనం మనం కట్టుకోవడానికి చేసే కార్యక్రమం కాబట్టి అందరూ కోఆపరేట్ చేయాలని మరొక్కసారి నేను అపీల్ చేస్తూ, మరొక్కసారి శివాజీ రాజా చెప్పినటువంటి దాన్ని మరొక్కసారి స్ట్రిక్ట్గా మేము అమలు పరుస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.